దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. మీ దయను బట్టి నాయన కృపను బట్టి ప్రార్థిస్తున్నాను. గడిచిపోయిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తుతులు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృప చొప్పున, ప్రేమ చొప్పున ఇప్పటి వరకు సజీవ లెక్కలో కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కనికరించిన నాయన సహాయం చేయండి. పాటల్లో నాయన ఇప్పుడు ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని, పేరు పేరు చొప్పున నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, ఆయా ప్రాంతాల నుంచి దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని, ఆయన లోదియా హృదయాన్ని తెరిచిన ప్రభా స్తుతులు. పుట్టిగుడ్డి వారిని కరులు తెరిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే అనేక మంది నా తండ్రి మీ సన్నిధికి వచ్చి మేలు పొందడానికి సహాయం చేయమని, ఆయా ప్రాంతాల నుంచి వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి కృపలో భద్రపరిచి తోడుగుండా ఆదరించి బలపరచమని, ఇంకా రావలసిన త్వరపెట్టి తీసుకురామని మా ప్రభువును మా రక్షకుడును యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందామండి. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చాలండి. చూడండి, ఈ యొక్క మాటలు ప్రియులారా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమపడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చాలండి. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతూ వచ్చారు. క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి. చూడండి, ఈ మాటను బట్టి చాలామంది యేసుక్రీస్తు ప్రభు బాధపడి, చూడండి, మీరు తన అడుగుజాడయందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాను. ఏమండి, చాలామంది అనుకునే మాట ఏంటంటే ముగ్గురు దేవుళ్ళు అనుకుంటారండి. యేసు ప్రభు వారు తండ్రి 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 అన్నారు, తండ్రికి ప్రార్థన చేశాడు. తరువాత నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఏమండి, అందుకని 3 పాత్రలు ముగ్గురు ఉన్నారని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు.
ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఆయన దేవుడిగా రాలేదండి. ఎలా వచ్చారు? ఒక మనిషిలాగా, ప్రవక్తలాగా వచ్చాడు. ఏమండి, ఆయన దేవుడిలాగా రాలేదు. ప్రవక్తలు తన గూర్చి చూడండి, దేవుడు చూడండి పిల్లరా, తన కొరకు తన గూర్చి తన్ను గూర్చి ఆ ప్రవచనాలు ఏదైతే ప్రవచించారో ఆయన ఈ లోకానికి అభిషక్తుడుగాను, మెస్సయ్యగాను, లేక ఒక శరీరానుసారంగా సువార్త దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి గాను వచ్చారు. ఆయన కంటే ముందుగా ప్రవక్తలు వచ్చారు, ప్రవక్తలు ప్రవచించారు, ప్రకటన చేశారు. కానీ జనుల్లో పెద్ద మార్పు అనేది కలగలేదు. కొంత మార్పు అనేది కలగలేదు. తరువాత ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యం ఇటువంటి అన్నీ కూడా చూడండి ప్రవక్తల ద్వారా చేశారు. కానీ పెద్ద మార్పు అనేది రాల. ఇక ఆయన తానే ఆ దేవుడే, ఆ తండ్రి అనే దేవుడే భూమి మీదకి వచ్చి ఆయన సువార్త చేసి ఈ ప్రపంచ మానవాళి కొరకు బలైపోతే మరి రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదు కదా ఎవరికి. ఒక దేవుని దగ్గరికి, దేవుడు అనబడిన ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మనిషి ప్రాయశ్చిత్తం కలగాలంటే రక్తం చిందించాలి. ఆ రక్తం చిందించాలి అంటే ఎవరు ఏ రక్తమై ఉండాలి? పరిశుద్ధుడైన వాని రక్తమై ఉండాలి. ఆ పరిశుద్ధుడైన రక్తం చూడండి ప్రపంచంలో మానవులుగా పుట్టిన ప్రతి వానిలో చూడండి ఆ రక్తంలో పరిశుద్ధత ఉండదండి. అందుకనే యేసుక్రీస్తు వారే తండ్రి అయిన దేవుడే క్రీస్తులాగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించడానికి, దేవుని యొక్క రక్తాన్ని చిందించడానికి లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి మనము తన అడుగుజాడలందు నడవాలి అని, ప్రభు యొక్క అడుగుజాడలో మనం నడవాలని ఆయన తండ్రి నన్ను ప్రార్థన చేశారంటే తండ్రి వేరే చోట ఉన్నాడని కాదండి. బైబిల్ ఏం బోధిస్తుంది? యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు ఇద్దరు ఒకళ్ళని చెప్తుందండి. ఏమండి, యెషయా గ్రంథము 40 అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఇక్కడ ఏం రాయబడిందంటే యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనంలో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఎట్లనగా చూడండి, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని మార్గము సరళము చేయుడి అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ యెహోవా అని రాయబడిందండి. అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అన్నాడు. అదే క్రొత్త నిబంధనలోకి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఏం రాయబడిందంటే యోహాన్ని ప్రశ్న అడుగుతున్నారండి, నువ్వు ఎవరు అయ్యా? కొంతమంది నువ్వు బాప్తీసం ఇస్తున్నావు, తర్వాత నువ్వు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావని చెప్పి అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఏమని చెప్పాడు? అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవలు సరళము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. ఎవరన్నాడండి? కొంతమంది యోహాన్ని ఏమని అడుగుతున్నారంటే నువ్వు ఏలియావా, లేకపోతే క్రీస్తువా, లేకపోతే నువ్వెవరు? ఒకవేళ ఏ ప్రవక్తలు ఏలియావా, క్రీస్తువా, లేకపోతే ఆ ప్రవక్తలు ఒకడవా ఎవడని చెప్పి అడిగినప్పుడు యోహాను ఏమన్నాడు?
ఆ? మేము మమ్మల్ని పంపిన వారికి ఉత్తరం ఇవ్వాలయ్యా నువ్వు ఎవరు అని చెప్పి అడిగినప్పుడు ఈ యోహాను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవలు సరళము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తు చెప్పు యొక్కని శబ్దమును అన్నాడు. ఎవరు త్రోవలండి? ఎవరు వస్తున్నారు? అక్కడేమో కొత్త పాత నిబంధనలు యెహోవా అన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరన్నారు? ప్రభు త్రోవలు. అంటే ఎవరో వచ్చేది ఎవరో? ఎవరు త్రోవలు సరళం చేస్తున్నాడు? చెప్పరేంటండి? వచ్చేది ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు మన ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి గారు లేకపోతే ఒక మంత్రి గారు ఎవరో వస్తున్నారు, ఒక అధికారి వస్తున్నారు. అధికారం వస్తుంటే వీళ్ళు జనాలు ఏం చేస్తారు? ముగ్గు పోసి చక్క టకటకటక మార్గం సరళం చేస్తారు. ఏమని? ఆయన వాహనానికి ఏది అడ్డు రాకూడదు, ఆయన వచ్చేటప్పుడు ఏది అడ్డు రాకూడదు, మార్గం సరళంగా ఉండాలి. ఆయన కారు వచ్చినా చూడండి అడ్డు లేకుండా ఉండాలని ఇవన్నీ కూడా రోడ్ల ప్రక్కన చూడండి ఇవన్నీ చేసి శుభ్రపరిచి ఊడ్చి ముగ్గు పోసి, ఏ వాహనం ఇది కూడా చూడండి అడ్డు లేకోకుండా ఏం చేస్తారు? మార్గం సరళం చేస్తారు. అంతేగా? అందుకని యేసుక్రీస్తు ప్రభు కంటే యోహాను 6 నెలలు ముందుగా వచ్చాడు ఈ లోకానికి. 6 నెలలు ముందుగా వచ్చి ఈయన వచ్చిన పని ఏంటంటే ప్రభు త్రోవలు సరళం చేయటానికి. అంటే తార్ రోడ్డు వేసేటప్పుడు మెట్ల రోడ్డు మట్టి రోడ్డు వేసి దాన్ని రోలర్ పెట్టి తొక్కించినట్టుగా ముందు ప్రభు మార్గాల్ని వేయటానికి, సిద్ధపరచడానికి, సరళం చేయటానికి, ఆయన త్రోవలు సరళం చేయటానికి వచ్చాడు. అందుకని ఎగ్జాంపుల్గా యోహాను చూడండి మట్టి రోడ్డు పోసి దాన్ని ఇచ్చేసినప్పుడు దాని మీద పూర్తిగా తార్ రోడ్డు పోస్తారు. అందుకని యోహాను తన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు. అంటే మనం చదువుకున్న వాక్యము యెషయా గ్రంథంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అన్నాడు. వచ్చింది భూమి మీదకి ఎవరో? యేసుక్రీస్తు వారు. మరి యెహోవా యేసుక్రీస్తు ఒకలానే ఉందా ఈ వాక్యాన్ని బట్టి? లేదా? వచ్చింది ఎవరో? యెషయా ప్రవక్త యెహోవా దేవుడు అన్నాడు. అరణ్యంలో ఆ దేవునికి మార్గం సిద్ధపరచుడు, యెహోవాకు మార్గం సిద్ధపరచుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్గం సిద్ధపరిచేది ఎవరికి? యేసు ప్రభుకి యోహాను సిద్ధపరుస్తున్నాడు. మరి యెహోవాయే యేసు ప్రభు అని లేదా? వ్రాయబడిందా లేదా? తరువాత ప్రత్యేకంగా తండ్రి లేడు, ఆయనే తండ్రి అండి, ఆయనే దేవుడు. కాకపోతే శరీరానుసారంగా వచ్చాడు కాబట్టి మనకు మాదిరి చూపిస్తున్నాడు. తండ్రి అని ఎందుకు పిలిచాడు చెప్పండి? తండ్రికి ఎందుకు ప్రాణం చేశాడు? అక్కడ సపరేట్గా తండ్రి ఉన్నాడని కాదండి. తండ్రి అని ఎందుకు ప్రాణం చేశాడంటే మనకు నేర్పుతున్నాడు, మనకు మాదిరి ఉంచుతున్నాడు. నువ్వు ఇలాగ శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఈ విధంగా ప్రార్థన చేయాలి, ఈ విధంగా నువ్వు తండ్రిని వేడుకోవాలి, నీ అవసరాల కొరకు తండ్రిని వేడుకోవాలి, ఇలాగ ఓర్పు కొరకు, సహనం కొరకు తండ్రిని వేడుకోవాలి. ప్రార్థన నేర్పాడు మనం నడవడానికి. ఆయన సువార్త చేశారు, మనకు నేర్పుతున్నారు. మనం అలా సువార్త చేయాలని ఆయన శిష్యులు పాదములు కడిగారు, మనం శిష్యులు పాదాలు కడుక్కోవాలని. ఆయన అనేకమైన అద్భుతాలు ఇటువంటి చేశారు, మనం కూడా చేయాలని. అనేక మందికి చూడండి భోజనం పెట్టారు, అనేక మందికి సువార్త ప్రకటించారు, మనం కూడా అలాగే చేయాలని. ఆయన ఒంటరిగా ఏకాంత ప్రార్థనలో కూర్చున్నారు, మనం కూడా అలాగే ఏకాంత ప్రార్థన చేయాలని. ఆయన మోకరించి చూడండి కాళ్ళ మీద మోకరించి ప్రార్థన చేశారు, ఆయన చెమట రక్తబిందుగా మారిపెట్టుగా ప్రార్థన చేశారు, మనం కూడా చేయాలని.
ఏమండి చూసారా? అంతేగాని సపరేట్గా దేవుడు ముగ్గురు ఉన్నారని కాదు. యెహోవాయే యేసుక్రీస్తు అని ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనకి నిర్ధారణ అయిపోయింది. దాన్ని ఎవరు మార్చడానికి కూడా వీల్లేదండి. ఈ వితండవాదులు రకరకాలుగా చూడండి, వితండవాదం చేసేవాళ్ళు అది ఆ సందర్భంలో రాయబడింది, ఇది ఈ సందర్భంలో రాయబడింది, వాక్యాన్ని మార్చేసి మనుషుల్ని గజిబిజి చేయటానికి, భక్తిని గజిబిజి చేయటానికి. నువ్వు ఎంత గజిబిజి చేసినా అక్కడ అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచడాన్ని యెషయా చెప్పాడు. ఇక్కడికి వచ్చాక క్రీస్తు వారి మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాను వచ్చాడు. అవునా? అందుకని ఇద్దరు ఒకళ్ళే. దానికి చూడండి, యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే 5వ అధ్యాయంలో 26వ వచనం చదివితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి చూడండి అధికారం అనుగ్రహించాను. చూసారా? తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే ప్రభు అంటే దేవుని చూడండి, దేవుడు యేసుక్రీస్తు వారు కూడా తనంతట తానే జీవం కలిగి ఉంటకు ఒక అధికారం వచ్చింది. అంటే ఈయన శరీరానుసారంగా వచ్చాడు కాబట్టి దేవుడు అని చెప్పుకోవట్లా. శరీరానుసారంగా వచ్చినప్పుడు నేనే దేవుడిని అని చెప్పుకుంటే విడ్డూరంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యోహాను తన శిష్యులను ఇద్దరిని పంపించాడు. రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరిని కనిపెట్టాలని చెప్పి అడగటానికి ఇద్దరు శిష్యులను పంపించాడు. వారు వచ్చి యేసుక్రీస్తుని ప్రశ్న అడిగారు, అయ్యా రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరిని కొరకు కనిపెట్టాలా అని అడిగారు. అప్పుడు ప్రభు నేనే అనలేదండి. ఏమన్నారు? మీరు విన్నవాటిని కన్నవాటిని వెళ్ళి మీ గురువుగారికి చెప్పండి, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, రోగగ్రస్తులు వ్యాధి స్వస్థపడుతుంది, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది, ఇంకా అనేక రకాలుగా చనిపోయిన వారు లేపడుతున్నారు, చెప్పండి మీ గురువుగారికి అన్న. అంటే ఈ సూచనలు అండి. ఆ మెస్సయ వచ్చినప్పుడు, క్రీస్తు ఆ మెస్సయ వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు ఇవి సూచనలు అవి చెప్పారు. నేనే అనలేదండి, నేనే అనలేదు, నేనే మెస్సయని అనలేదు. ఇదిగో ఇవి సూచనలు. అందుకని పిల్లరా, అది యేసుక్రీస్తు వారు భూమి మీదకి దేవుడే ఒక శరీరధారిగా ధరించుకొని ఒక పరిశుద్ధమైన స్త్రీని ఏర్పాటు చేసుకొని ఆ స్త్రీ ద్వారా వచ్చాడండి. ఒక్కొక్కడు ఏమంటాడు, ఆయనకి తండ్రి ఎవరో చెప్పు, తండ్రి ఎవరో చెప్పు. దేవునికి తండ్రి ఉంటాడా? ఉంటాడు తండ్రి. ఆయన భూమి మీదకి రావాలండి. భూమి మీదకి రావాలన్నప్పుడు ఎవరినో ఏర్పాటు చేసుకుంటాడు, ఏదో రకంగా ఆయన వస్తాడు. అంటే అడ్డగోలుగా ప్రత్యక్షమై ఎలవటం అది కాదండి. దాన్ని ఏంటి, ఒక స్త్రీ ద్వారానే, ఒక మనిషిలాగానే స్త్రీ ద్వారానే రావాలి. అందుకని ఆ పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడే, యేసుక్రీస్తు వారే ఆ కన్యక మరియమ్మ గారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆ పరిశుద్ధాత్మ అనేది ఆమె గర్భంలో ప్రవేశించింది. ఏమండి, శరీరానుసారంగా ఆమెకి చూడండి, మరియమ్మ గారు శరీరానుసారంగా యోసేపుని పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె కుమారుని కను వరకు ఎరగకుండానే రాయబడింది. ఆ యేసుక్రీస్తు వారిని కన్నా తర్వాత ఆమె మ్యారేజ్ చేసుకుంది అని బైబిల్ చెప్తుంది. ఏమండి, మరి అటువంటి అప్పుడు ఇక భర్తగా ఎంచబడ్డాడు కాబట్టి ప్రదానం చేయబడింది. యోసేపు మరియమ్మకు భర్తగా ఎంచబడ్డాడు కాబట్టి ఇక యోసేపు
యేసుక్రీస్తు వారికి శరీరానుసారంగా యేసుక్రీస్తు వారు మరియమ్మ గారికి పుట్టాడు కాబట్టి ఇక శరీరానుసారంగా ఏసేపు యేసుక్రీస్తు వారి తండ్రి అన్నట్టుగా జనాభా సంఖ్యలో జనసంఖ్యలో రాయబడింది. నిజంగా ఆత్మీయంగా అది ఆయన తండ్రి లేడండి. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. ఆయన ఇంకా సపరేట్గా చూడండి ఇంకెక్కడుంది? సపరేట్గా తండ్రి ఎవరు తండ్రి ఎవరు తండ్రి ఎవరు చెప్పంటాడు ఒక వాక్యం తెలియని ఒక మతోన్మాది. ఆయనకి తండ్రి ఏంటండి? దేవునికి ఆయన సపరేట్గా ఎక్కడికైనా రాగలడు, ఎక్కడికైనా ఉండగలడు, ఎక్కడన్నా ఇది అవ్వగలడు. ఆయన ఈ భూమి మీదకి రావడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నారు. ఆ స్త్రీ ద్వారా వచ్చారు. ఆ స్త్రీకి చూడండి భర్త ఉన్నాడు కాబట్టి, ప్రదానం చేయబడింది కాబట్టి, ఆ కుమారుని కన్నిన తర్వాత చూడండి వారు పెళ్లి చేసుకున్నారు. ఆల్రెడీ ప్రధానం అంటే సగం పెళ్ళి అయిపోయింది. యోసేపు భార్య అని మరియమ్మ అని రాయబడింది. అందుచేత శరీరానుసారంగా యోసేపు ఆయన భూమి మీద సువార్త ప్రకటించాలి కాబట్టి అది లోక విడ్డూరంగా ఉంటుందని చెప్పి తండ్రిగా యోసేపు, అందుకని యోసేపు పాత్ర పెద్దగా ఉండదండి బైబిల్లో. ఆయన పాత్ర పెద్దగా ఉండదు. ఆ మరియమ్మ కుమారుని కను వరకు ఆ కొంచెం పాత్రే ఉంటుంది, కానీ యోసేపు పాత్ర పెద్దగా లేదు. ఏమండి? అందుకని పరిశీలన చేసుకొని దేవుని యొక్క మాటలు గమనించి ఆయన తన అడుగుజాడలో మనం నడవాలని ఒక మాదిరి ఉంచిపోయాడండి. ఆయన కాలినడక నడవటం, ఏకాంత ప్రార్థన చేయటం, తరువాత ఇంకేంటి, యూదులు కొడితే, యూదులు పిలాతుకి అప్పగిస్తే తల వంచుకోవటం, ఓర్చుకోవటం, ఇవన్నీ చేయటం. ఈ సూక్తులన్నీ ఒక చెంప కొడితే చెంప చూపించమని, ఒకడు మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమని, ఇటువంటి అన్నీ కూడా చూడండి ఆయన మాదిరి. దెబ్బలు తినటం, శ్రమలు పడటం, కష్టాలు పడటం, ఒంటరిగా ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా ఒక మాదిరి ఉంచాడు. ఆ మాదిరి ప్రకారంగా మనం నడవాలి. ఏమండి? అంతేగాని ఆయన తండ్రి వేరని, కుమారుడు వేరని, పరిశుద్ధాత్మ వేరని మనం అనకూడదు. అది తప్పు, లేఖనాలకు విరోధం. పరిశుద్ధాత్మ ప్రభు ఆత్మని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 3వ అధ్యాయం 17 వచనం రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17 వచనం రాయబడింది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నా అక్కడ స్వాతంత్రము ఉండదు. చూసారా? ఎవరన్నా ఆత్మ అంటే ప్రభువే, యేసుక్రీస్తు వారి ఆత్మ. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నా అక్కడ స్వాతంత్రము ఉండను. ఇప్పుడు ప్రభు, తండ్రి, కుమారుడు ముగ్గురు ఒకటేనా? ఒకళ్ళని రాయబడిందా? ఏమండి? ఇంకా అదంతా కూడా మనకు మాదిరి ప్రార్థన చేయటానికి. ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? ఏకాంతం వెళ్ళి దేవుడికి ప్రార్థన ఏంటి? అయ్యా యేసుక్రీస్తు వారు దేవుడు, మరి ఆయన ప్రార్థన ఎందుకు చేశాడు అనొచ్చు. నువ్వు ప్రశ్న అడగొచ్చు. ప్రార్థన ఎందుకు? మనకు మాదిరి. నువ్వు ఆపదలు ఉన్నప్పుడు ఇట్లా ప్రార్థన చేయ తండ్రికి, తండ్రిని వేడుకో, తండ్రి నీకు జవాబిస్తారు, సమాధానం చెప్తారు అని ఒక మాదిరి. శరీరానుసారంగా వచ్చారు కాబట్టి ఆయన ప్రార్థన చేయాలని. చేయకపోతే దేవునిలాగా రాలేదు. దేవునిలాగా వస్తే ప్రార్థన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు దేవునిలాగా ఈ భూమి మీదకి వస్తే ప్రార్థన అవసరం లేదు. ఇంకా ప్రభువును గురించి ఒక మాదిరి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం నుండి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం.
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన చూడండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి పిల్లారా, ఏమన్నాడు? మరియు ఆయన ఆకారమందు శరీరరీత్యా మనుషురీత్యా కనపడ్డాడు. ఆత్మ విషయంలో చదువు ఆత్మ విషయంలో మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, యేసు ప్రభు వారి దేవుడు, ఆయన దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. నేనేంటి, దేవుణ్ణి ఏంటి, ఇక్కడ కిందకి భూమి మీదకి రావటం ఏంటి, వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్లు తింటం ఎందుకు, వాళ్ళ చేత వీళ్ళ చేత దెబ్బలు తింటం ఎందుకు, వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడించుకోవటం ఎందుకు, ఇదంతా ఎందుకు వచ్చింది అనుకోలేదండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి ఏమండి, దేవుడయుండి దేవునితో సమానంగా ఉండకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. సమానంగా ఉండటకు చూడండి, విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకున్నాడు. సేవకుడు కూడా చూడండి ఏం చేయాలి? దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకోవాలి. మరి దాసునిగా ఎప్పుడు ధరించుకున్నావు? నీవే దాసత్వం చేయించుకుంటున్నావండి. దాసునిగా ఎప్పుడు ధరించుకున్నావండి? సేవకుడు అంటే ఒక దాసుడు, విశ్వాసికి దాసుడు, పరిచారికుడు. సేవకుడు అంటే ఎవరండి? పరిచారికుడు. మరి అతను ముందు అతను పరిచర్య చేసి చూపిస్తే వీళ్ళు చేస్తారు. ఇవాళ సేవకుడు పరిచారికుడిగా ఉండట్లేదు, పెత్తనాలు అధికారాలు చేసేవారికి ఉంటున్నారు తప్ప పరిచారికుడిగా లేడు. అందుకనే ప్రభువును చూసి నీవు నేర్చుకోవాలి. ఆయన మాదిరి చూపించాడు. ఆయన దేవుడై ఉండి దేవునితో సమానంగా ఉండటకు విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరుందా నీవు దాసుడి స్వరూపం ధరించుకుంటున్నావా? లేదండి. ఇవాళ సేవకుడు చూడండి ఎంత ఉందాతనంగా, ఎంత ఇదిగా, డంబాసారంగా నీ అంత నువ్వు పరిచర్య చేయడం తప్పులేదండి. నీ అంత నీవు ఒక ఆత్మీయ తండ్రి అనో, నాకు భక్తి నేర్పిన ఆయననో, లేదా నాకు ప్రార్థన నేర్పిన ఆయననో, నా పాపం నుండి విడిపించిన వారనో నీ అంతకు నువ్వు పరిచర్య చేయడం తప్పులేదు. ఇవాళ చాలామంది బలవంతంగా కొంతమందిని సపరేట్గా కొంతమందిని పెట్టుకొని శారీరక క్రియలకి, కొంతమంది స్త్రీలు కూడా చూడండి వాళ్ళకి పరిచారికలు ఉంటారు. ఇటువంటి అన్నీ కూడా తప్పుడు పనులు చేసుకుంటూ వారు దాసుని స్వరూపం ధరించుకోలేదు. వాళ్ళు దేవునికి చూడండి అనుకూలంగా లేనివారు. అందుచేత ఒక మాదిరి ఏం చేయాలి? క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి, ఆయన శ్రమ పడాల్సిన అవసరం లేదు, సిలువ ఎక్కవలసిన అవసరం లేదు. సేవకుడికి ఇటువంటి శ్రమలు వస్తాయ్యా, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, ఇటువంటి అవమానకరంగా జీవించవలసి వస్తుంది అని ఏం చేశారు? ఒక మాదిరి చూపించారు. అలాగే నీవు కూడా ఆయన చూపించిన బాటలో, ఆయన చూపించిన మాదిరి చొప్పున నువ్వు నడుచుకోవాలి తప్ప నువ్వు ఇష్టానుసారంగా ఇంకా నువ్వు ఎటువంటి చేయకూడదు.
అలాగ చేసుకొని ఆ మాదిరిని ఆయన ఎలా ప్రార్థన చేశారో, ఎలా ఓర్చుకున్నారో, ఎలా నడిచారో, ఎలా సహించారో, ఎలా ఉపవాసం ఉన్నారో, ఎలా జాగరణ చేశారో అవన్నీ కూడా ప్రియులరా నేర్చుకొని నీవు తన అడుగుజాడలేందు నడవాలి. ప్రభు యొక్క అడుగుజాడలేందు నడవాలి. ఆయన ఎదురు దూషించబడి చూడండి, ఎదురు దూషించలేదు. శ్రమ పెట్టబడి ఎదురు వారిని శ్రమ పెట్టలేదు. దెబ్బలు కొట్టారు, ఎదురు వారిని కొట్టలేదు. అలాగే ప్రార్థన అంటే, బైబిల్ అంటే, భక్తి అంటే ఎంతో శ్రద్ధ చూపించారు. మరి నువ్వు శ్రద్ధ చూపించలేదు. ప్రార్థన అంటే శ్రద్ధ చూపించు, వాక్యం అంటే శ్రద్ధ చూపించు, బైబిల్ అంటే శ్రద్ధ చూపించు, దేవుని యొక్క కార్యాలు అంటే నువ్వు శ్రద్ధ చూపించవు. యేసుక్రీస్తు వారు ఆయన మందిరం అన్నా కానీ, ఆయన పరిచర్య అన్నా కానీ, మీటింగ్ అన్నా కానీ, అనేక మంది వచ్చి ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు కానీ ఏమండి జనులు ఆయన మీద పడుతూ ఉండగా భోజనం చేయడానికి కూడా ఖాళీ లేదంట ఒక చోట. అటువంటి అన్నీ కూడా ఓర్చుకొని సహించుకొని ప్రభు అనిపించారు. అలాగే మనం కూడా అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం కూడా క్రీస్తు ప్రభువును పోలి నడుచుకోవాలి. ఆయన మనకు మాదిరి. ప్రార్థన చేయమని మాదిరి చూపించారు, వాక్యం చదవమని మాదిరి చూపించారు, ఏకాంతమైన మాదిరి చూపించారు, తగ్గించుకోమని మాదిరి చూపించారు, తన్నులు తిన్నా బతిమలాడుకోమని మాదిరి చూపించారు. ఇంకా అనేక పర్యాయములు అనేక చోట్లకు కాలినడకని వెళ్ళిపోయారు. మనం వాహనం ఉంటేనే వస్తాను, ఆ పిలిచిన వాడు ఏదైనా వాహనం పంపిస్తే వస్తామని భీష్మించుకొని కూర్చోకూడదు. నడిచేటప్పుడు నడవాలి, సైకిల్ తొక్కేటప్పుడు చొక్కాలి, బండి కొనుక్కున్నప్పుడు బండితో ఇది అవ్వాలి, కార్లు వెళ్ళేటప్పుడు కార్లు వెళ్ళాలి. అనేక సందర్భాల్లో మనం రావాలి, అన్నీ ఉపయోగించుకోవాలి. అయ్యి నేను నడవను, సేవకు నేనెందుకు 4 అడుగులు కూడా ఇవ్వండి, నేనెందుకు నడుస్తాను అన్నట్టుగా ఉండకూడదు. అన్ని స్థితుల్లో అన్ని విషయాల్లో ప్రభువు చూపించిన మాదిరి చొప్పున మనం నడవాలి. ప్రభువు చూపించిన మాదిరి చొప్పున ప్రార్థన చేయాలి. ప్రభువు చూపించిన మాదిరి చొప్పున ఓర్చుకోవాలి, సహించాలి, చెంప కొడితే చెంప చూపించాలి. ప్రభువు చూపించిన మాదిరి చొప్పున ఆయన సమస్తాన్ని విడిచిపెట్టుకొని రిక్తహస్తాలతో వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా రిక్తహస్తాలతో మనం సేవ చేయాలి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆస్తులు సంపాదించుకోలేదు. మరి వాళ్ళ బోధకులు అనబడిన వారు మరి ఎన్ని ఆస్తులు గడించారు, ఎన్ని ఆస్తులు కూడగట్టారు. ఇవాళ క్రైస్తవ సమాజంలో లెక్కలేనంత డబ్బు ఉన్నది. ఆ ప్రభు ఆయన దగ్గర డబ్బు లేదండి, ఒట్టి సంచి, డబ్బు సంచి యోధా దగ్గర. ప్రభు దగ్గర కానీ ప్రభు శిష్యుల దగ్గర అప్పుడు బ్యాంకులు లేవు, బ్యాంకులో బ్యాలెన్సులు లేవు. ఏముంది? ఒక సంచి. సంచి అంటే ఏంటి? ఆ 12 మందికి ఎక్కడికైనా వెళ్తే ఖర్చులు, వాడెక్కితే వాడ ఛార్జీలు, నడిచి వెళ్తే దారి ఖర్చులు, భోజనం ఖర్చులు, వాళ్ళు తినడానికి ఖర్చులు, ఇక అంతవరకే. ఏమండి ప్రభు యొక్క జీవితం ఎంత సింపుల్గా గడిపారు చూడండి. ఆయన బిల్డింగులు కోరుకోలేదు, భవనాలు కోరుకోలేదు, కారు బళ్ళు కోరుకోలేదు. అప్పుడు వాహనాలు ఉండే. వాహనం ఏంటంటే గాడిదలు, గుర్రాలు, ఒంట్లు, ఏనుగులు. ఎవరి రేంజ్ని బట్టి వాళ్ళు నడుచు ఉండేయండి. మరి అటువంటి సందర్భాల్లో ప్రభు యొక్క జీవితం ఎంత సింపుల్గా గడిచిందో చూడండి. ఇవాళ బాధకులుగా పిల్లబడుతున్న వారు చూడండి, ఎంత లగ్జరీ లైఫ్. వాళ్ళు ఏదన్నా మీటింగ్ వెళ్తే ఏసీ రూమ్ బుక్ చేయాలి, పంచభక్ష పరిమాణాలు వండి పెట్టాలి, తర్వాత ప్రసంగానికి ఇంత రేట్ అని ఇవ్వాలి. ప్రసంగానికి ఇంత రేటు. వాళ్ళకి తలా తెలీదు, తోకా తెలీదు. బైబిల్ ముందేదో వెనకేదో తెలియదు. ఏదో ఒక సందర్భానుసారంగా రాదు. ఒక మాట ఎత్తుకుంటాడు, ఊరంతా తిరిగి వస్తాడు, దేశం అంతా తిరిగి వస్తాడు. ఏమండి ఆ వినేవారికి జ్ఞానోదయం లేదు, చెప్పేవాడికి ఇది ఉండదు.
అందుచేత అది మాదిరికరమైన జీవితం కాదండి. లగ్జరీ కోరుకోవటం, ఏసీ రూములు కోరుకోవటం, డబ్బు కోరుకోవటం, ప్రసంగానికి ఎంత, బోధకుడికి ఎంత, 1,00,000, 50,000, 20,000, 30,000, 50,000 వాళ్ళు ఉండాలి, ₹1,00,000 ఉండాలి, 20,000 ఉండాలి. ముందే అపాయింట్మెంట్ తీసుకొని బుక్ చేసుకోవాలి. పోనీ ట్రావెలింగ్ ఒక 5,000, 6,000, 10,000 లోపు, 5,000, 6,000 ఎంతో ప్రయాసపడి వచ్చాడు అని సువార్త ప్రచురించాడని నీకు ట్రావెలింగ్ ఇస్తే తప్పులేదు. అవి కాకుండా డబ్బు తీసుకొని డబ్బు కొరకు బోధించి ఏమన్నాడు, మీరు ధనం రోకల కోసం బోధిస్తారు, కూలికి బోధిస్తారు, ఈ కూలి కోసం బోధించి అన్నీ చేసి ఇటువంటివన్నీ కూడా మనం చేయకూడదు. అందుచేతనే ప్రియమైన దేవుని స్నేహితులారా, పరిశీలించుకొని దైవ గ్రంథాన్ని గమనించి మనం చేయవలసినవి చాలా జాగ్రత్తగా మనం నడవాలి. యేసుక్రీస్తు వారు చూపించిన మాదిరిని మనం పట్టుకోవాలి. ఆయన తగ్గింపు నేర్పారు, వినయం నేర్పారు, ఉపవాసం నేర్పారు, ఏకాంతం నేర్పారు, ఇంకా అనేక రకాలైన ఒక మాదిరి చూపించారు. సింపుల్గా ఆయన జీవితం ఒక సింపుల్గా గడిపారు. అవన్నీ ఒక మాదిరి. మరి ఆయన మాదిరిగా తీసుకునేది ఎవరు? యేసుక్రీస్తు వారిని మాదిరిగా ఎవరు తీసుకున్నారండి? ఆయన దూషింపబడి ఎదురు దూషించలేదు. ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవు, చెడబడనేది. ఏదన్నా గద్దిస్తే తట్టుకోలేవు, ఏదన్నా పరిచర్య అంటే తట్టుకోలేవు, సనక్కుండా కొనక్కుండా చేయవు. ఏమండి, ఆయనలో పాపం లేదు. ఒక మాదిరి చూపించాడు. ఆ మాదిరి ప్రతి క్రైస్తవుడు పట్టుకొని ఇవన్నీ కూడా జాగ్రత్త కలిగి నడుచుకొని దైవరాజ్యాన్ని సంపాదించుకోవాలి. అంతేగాని మాదిరి లేని జీవితం అనవసరమని, మాదిరి లేని బ్రతుకు. నీ జీవితంలో ఒక మాదిరి కనపరుచుకుంటే నీ వెనకమాల ఉన్నవారు అదే మాదిరిని పట్టుకొని నడుస్తారు. ఏమండి, దేవుడు నీ కుమారులకు దేవుని వాక్యాన్ని అభ్యాసం చేసి నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసం చేయటం అంటే ఏంటి? నేర్పటం. అయ్యా మనం ఇట్లా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు మగ్గిపోయాం. ఇప్పుడు పుట్టినోడు తెలియదుగా, నీ బాధ తెలుసా? ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు సంగతి వాళ్ళకి ఇప్పుడు పుట్టినోడు తెలుసా? తెలియదు. ఆ తండ్రి కుమారుడికి నేర్పుకోవాలి. అయ్యా మేము ఇట్లా ఐగుప్తు దేశం 40 సంవత్సరాలు ఉన్నాం, 430 సంవత్సరాలు ఉన్నాం. దేవుడు తన ప్రవక్తను పంపించి 40 సంవత్సరాలు అరణ్యంలో గుడారాల్లో నివాసం చేశాం, టెంట్లలో నివాసం చేశాం. ఇన్ని బాధలు పడ్డాం, ఇన్ని శ్రమలు పడ్డాం, ఇంతమంది శత్రువుల చేత దేవుడు మమ్మల్ని విడిపించాడు. ఇలాగ పాలు తేనెలు ప్రవహించి ఈ దేశంలో, ఇప్పుడు ప్రజెంట్లో మనం ఉండే దేశంలో దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళు పడ్డ శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ ఎవరికి నేర్పాలి? తన పిల్లలకు నేర్పాలి. మాదిరి. అయ్యా ఇది ప్రార్థన అంటే ఇలా మాదిరిగా ఉండాలి, చెప్పాలి, నేర్పాలి. ఏమండి, అలా నేర్పుకున్నప్పుడే నీ జీవితం బాగుపడింది, మాదిరి చూపించిన వాడు అవుతావు. ఇంకా దేవుని నిన్ను ఎల్లవేళ నిన్ను ఆశీర్వదిస్తాడు, కాపాడతాడు, పడిపోకుండా నిలబెడతాడు. మరి ఏది మాదిరికరమైన జీవితం? ఏది? ఒక మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ, ప్రభువుని వెంబడిస్తూ, ప్రభు దగ్గర ఉన్న విశ్వాసాన్ని వెంబడిస్తూ, జాగ్రత్త కలిగి అంతవరకు దేవుని మందిరం నుండి ఇంకా నీ పరుగు కడముట్టించుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. చెప్పిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. మందకు మాదిరిగా మీరు మాదిరి ఉంచిపోయారు ప్రభా. నాయన, ఏ బిడ్డ ఎవరు కూడా తొలగిపోకుండా మీరు అప్పగించిన వారు, తొలగిపోకుండా మీరు చూపించిన మాదిరి చొప్పున ప్రతి ఒక్కరు నడుచుకోవటానికి ఏర్పాటు చేయండి. లైవ్లో, ఫేస్బుక్లో, కాన్ఫిడెన్స్ కాల్లో
ఆయా ప్రాంతాల నుంచి వాక్యం వింటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఇప్పుడు జరగబోయే జ్ఞాపన ప్రార్థన తోడుగుండండి, వంట ప్రార్థన తోడుగుండి, తెల్లవారుజామున స్తుతి ఆరాధన తోడుగుండి అనేక మంది మీ సన్నిధికి రావడానికి పిలవండి, సహాయం చేయమని, చెప్పిన వాక్యాన్ని దీవించి 30 60 100 ఫలింపచేయమని, ఈ పరిసర ప్రాంత ప్రజలు అనేకులు వచ్చి మేలు పొందటానికి, రక్షణ పొందడానికి సహాయం చేయండి. మీరు మాకు అప్పగించిన బిడ్డలందరూ ఏ ఒక్కరూ తొలగిపోకుండా నిలబెట్టుకొని సహాయం చేయండి. లైవ్లో చూసేవారిని, ఫేస్బుక్లో చూసేవారిని, ఇంకా నాయన డైరెక్ట్గా నాయన ఎవరైతే వింటున్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని పడిపోకుండా చేయమని, మీరు అప్పగించిన సేవకులు, విశ్వాసులు, సంఘస్థులు అందరూ నిలబెట్టుకుని అనేక మంది మీ సన్నిధికి రావడానికి ఏర్పాటు చేయమని, సిద్ధపరచమని, ఇప్పుడు రాలేని వారు మరి ఒకసారి కలుసుకోవడానికి సహాయం చేయమని, ఇప్పుడు మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరూ కొందరాలని అందరూ